రొమాన్స్ ఒక రేంజ్ లో ఉంది భయ్య. మరి అనుపమని అయితే చించేశారు. ఇంకా అనుపమని ఉప్మా ఉప్మా చేసినట్టు చేస్తాడు అనమాట. ఇంక సిద్ధు జోన్ల గడ్డ మామూలు లేదు. సినిమా అయితే ఒక రేంజ్ భయ్య, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అవుతారు, ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. వచ్చి చూడండి భయ్య, అలాంటివన్నీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ భయ్య. అది రాధిక ఎంట్రీ అయితే మామూలు లేదు భయ్య. ఇంకా పిచ్చెక్కించారు, గూస్ బంప్సే, ఇంకా మామూలు లేదు. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ భయ్య. లిల్లీ మరి మరి మా ఇంట్లో ఉంటుంది పిల్లి. సినిమాలో అనుపమ పేరు లిల్లీ. మామూలు లేదు భయ్య. అనుపమ పర్ఫార్మెన్స్ అయితే ఒక రేంజ్. మరి ఇంకా అనుపమ గురించి మామూలు లేదు. అసలు సినిమా చూడాలి అని అంటే అనుపమ అసలు అంతే. ఇంకా అక్క ఇలా చూస్తుంటే అన్నకే నరాల్లో షేక్ వచ్చేస్తాయి. 10 minutes లో అనుకోము కాదుగా, టిల్లు అన్నకే డామినేషన్ చేసేసింది. టిల్లు అన్నకే గుండెల్లో దడ పుట్టించింది. అది బాగుంది. కిస్సిన్స్ కి అయితే నాకైతే ప్యాంట్లు తడిసిపోయినాయి అన్న. కిస్సిన్స్ కి ఆ రొమాన్స్ కి మట్టుకు అసలు అన్నకే 21 లిప్ కిస్ ఇచ్చేసింది. అయితే రొమాన్స్ సీన్స్ మట్టుకు అదిరిపోయింది, బాగా చేసేది. కామెడీ మట్టుకు మామూలుగా ఉండదు. పడి నవ్వలాగా దొల్లాడాల్సిందే అసలు అన్న మాటలు. కానీ అన్న ఎక్కువ కామెడీ చేసేది. పార్ట్ 1 బీట్ చేసేస్తారు. ఇది సెకండ్ బ్లాక్ బస్టర్ అన్నకే. అన్న మటుకు తిరగలేదు. జట్టిల్లు అలాగందన్నమాట సినిమా. ఎక్కడ కూడా మనకు బోర్ అనేది అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా అనుపమ గారిని చూసిన ప్రతిసారి యాక్ట్ చేసిన అనుపమైన అంత మైమర్పించారన్నమాట. అంత యాక్టింగ్ బాగుంది. అంత స్పై క్యారెక్టర్లు ఎరగదీసేసారు అనుపమ గారు అయితే. ఇంకా రాధిక క్యారెక్టర్ కూడా ఎంటర్ అయినప్పుడు ఆ సీన్ అయితే ఏదైతే ఫుల్ కామెడీ అన్నమాట. ఆ సీన్ వచ్చినప్పుడు సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే టీజెటిల్లో సూపర్ హిట్ మూవీ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిన్న పెద్ద అని కదా, ఏ సీన్ వచ్చినా సరే ఎరగదీసేడు బ్యాక్గ్రౌండ్. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సింగిల్ థియేటర్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. యూత్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాలి. ఇది బ్లాక్ బస్టర్ మూవీ అన్న, సూపర్ హిట్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది. ఈ సినిమా ఫస్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలి బ్రో. డైరెక్టర్ చాలా బాగా తీశారు మల్లిక్ రామ్ గారు. సిద్ధు జోన్ల గడ్డ గారు ఈ సినిమాకి స్టోరీ రాశారు. స్టోరీ రాయడంతో పాటు స్క్రీన్ ప్లే మాటలు కూడా అందించారనమాట. కానీ మల్లిక్ రామ్ గారు దీన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన విధానం అయితే చాలా బాగుంది. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ సినిమా. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ల గురించి సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్లు ఈ వారము ఈ సినిమాతో డబ్బులు పోసేసుకుంటారు. ఇది బ్లాక్ బాస్టర్ సినిమా. నాగవంశీ గారికి నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ సినిమాని హిందీలో కూడా తీసుకెళ్ళండి సార్. ఈ సినిమాని 1, 2, 3, 4 అని ఇన్ఫినిటీ అయినా ఈ కాన్సెప్ట్తో సినిమాలు తీయొచ్చు. అంత బాగుంది సినిమా. ఈ సినిమా ఏంటంటే హిందీలో నాగవంశీ గారికి స్పెషల్ రిక్వెస్ట్ చెప్తున్నాను, ఈ సినిమాని హిందీలోకి తీసుకెళ్ళండి. హిందీలో మీరు ఏ హీరోతో పెడుతుంటారు, రణబీర్ కపూర్తో తీస్తారా ఎవరితో తీస్తారా అనేది మీ ఇష్టం. కానీ సినిమా మాత్రము ఈ వారము గాడ్జిల్లా వర్సెస్ ఏప్స్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. కానీ ఈ వారం డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు. డిస్ట్రిబ్యూటర్ల గురించి మెయిన్ చెప్పాలంటే ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పోసేసుకుంటారు అనమాట. అంత బాగుంది సినిమా. ఈ వారము డిస్ట్రిబ్యూటర్లకే లాభాలు. థ్యాంక్ యూ. కోమా అయిపోతారు ప్రేక్షకులందరూ. అరే పిచ్చోళ్ళు అయిపోతారు. అరే ఒక ఛాన్స్. అరే 2 సెకండ్లు ఆగుర్రి పోయా. అరే నవ్వకండి పోయా అంటే ఇంటర్నెల్లారు. ఆ నవ్వుకు సినిమా చూస్తుంటే ఆ నవ్వే అనిపిస్తుంది. అరే కామెడీ. అరే అన్నా ఇలాంటి సినిమా నువ్వు ఇప్పుడు చూడలే బ్రో. నేనైతే నిజంగా చెప్తున్నా, ఈ మంత్ లో అయితే బెస్ట్ అంటే బెస్ట్. అరే నువ్వు మంత్ అంటావేమన్నా? మంత్ అంటావు బ్లాక్ బస్టర్ 2024 లో ఇది ఉంటది. దీనికి ఆస్కార్ అవార్డు రావాలి. ఆస్కార్ రావాలి. అరే తెలుగు ఇండస్ట్రీలా నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. లిల్లీ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ రాజు ఒక వాకింగ్ స్టైల్ ఇచ్చినా సరే హైలైట్. గుద్ది పడేసి సీన్లు అయితే నిజంగా అట్లుంది. సీన్లు అయితే యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది.